హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు డిఎస్ఎన్ టెట్ ర్యాపిడ్ రివిజన్ క్లాసెస్. డైలీ మనం మ్యాథ్స్ మెథడాలజీ, తెలుగు మెథడాలజీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటున్నాం కదా. ఈరోజు తెలుగు మెథడాలజీలో 6th చాప్టర్ మూల్యాంకనం ఎక్స్ప్లెయిన్ చేసుకోబోతున్నాము. ఈ మూల్యాంకనంలో ప్రతి బిట్టు వెరీ వెరీ ఇంపార్టెంట్. ప్రీవియస్ లెసన్లో త్రిభాషా సూత్రమైన భాషకు సంబంధించి ఏ అంశాలైనా నిర్వచనాలైనా చాలా ఇంపార్టెంట్. ప్రీవియస్ వీడియోస్ ఎవరైనా చూడాలనుకుంటే ప్లేలిస్ట్లో ఉందండి, చూడండి. మూల్యాంకనంలో ఫస్ట్ క్వశ్చన్, టెస్టం అనగా ఒక పరీక్షణ, ఒకే విధమైన గూస, ఒక విధమైన నికష, ఒక విధమైన మూస. అంటే టెస్టం అనగా, టెస్ట్ కాదండి, టెస్టం అనగా ఒక విధమైన మూస. ఆన్సర్ ఇస్ 4. సెకండ్ క్వశ్చన్, బోధించిన పాఠ్యాంశానికి పరిపుష్టి కలిగించడానికి తోడ్పడేది. బోధించిన పాఠ్యాంశానికి పరిపుష్టి అంటే ఏంటిదండి? పరిపుష్టి అంటే ఫీడ్బ్యాక్ కలిగించడానికి తోడ్పడేది. నిర్దేశాలు, ఇంటి పని, మూల్యాంకనం, పరీక్ష. ఆన్సర్ ఇస్ ఇంటి పని. అంటే ఇప్పుడు మనం ఏదైనా బోధిస్తే అది మనకు పిల్లలకు అర్థమైందో లేదో తెలియడానికి ఏం చేయాలి? ఫీడ్బ్యాక్ కావాలంటే ఏం చేయాలి? వాటికి ఇంటి పని ఇవ్వాలి. ఇంటి పని ప్రాజెక్ట్ వర్క్ లాగా ఇవ్వాలి. ఇంటి పని ఇస్తేనే అతను సంపూర్ణంగా చేసుకొస్తాడా లేదా అనేది తెలుస్తుంది కదా. బోధించిన పాఠ్యాంశానికి పరిపుష్టి కలిగించడానికి తోడ్పడేది ఇంటి పని. వెరీ ఇంపార్టెంట్ పాయింట్. థర్డ్ క్వశ్చన్, తరగతి గదిలోని విద్యార్థుల్లో 49% కంటే తక్కువ విద్యార్థులు చదవడం, రాయడం చేయగలిగితే ఇచ్చే గ్రేడింగ్. తరగతి గదిలో విద్యార్థులలో 49% కంటే తక్కువ విద్యార్థులు చదవడం, రాయడం చేయగలిగితే ఇచ్చే గ్రేడింగ్. ఇక్కడ చూడండి, 49 కంటే తక్కువ ఉంటే గ్రేడింగ్, మనం ఏ గ్రేడింగ్ ఇస్తాం? ఫస్ట్ మనకు గ్రేడ్స్ తెలియాలి. సిసి గ్రేడింగ్స్ 0 to, ఇక్కడ ఫస్ట్ నుంచి చూద్దాం. 91 to 100 మధ్యలో వస్తే మనం A+ ఇస్తాం. 71 to 90 వస్తే మార్క్స్ A. 51 to 70 మధ్యలో వస్తే B+. 41 to 50 మధ్యలో వస్తే B. 0 to 40 మధ్యలో వస్తే C. దీని ప్రకారం A+ అంటే 1, ఇక్కడ 2, 3, 4. ఇప్పుడు మన 49 కన్నా తక్కువ అడిగారు అంటే వీటి మధ్యలో ఉంటుంది కాబట్టి ఆన్సర్ ఇస్ 4. ఇక్కడ 5, ఇక్కడ 4 ఉందా? ఇక్కడ A గ్రేడ్, B గ్రేడ్, C గ్రేడ్, 4 D అంటే 4 D గ్రేడ్ ఇస్తాం. కింది వాటిలో అతి విషయాత్మకమైనవి ఏంటో చూద్దాం. లక్ష్యాత్మక ప్రశ్నల, జతపరచుటన, బహుళైచ్ఛిక ప్రశ్నల, వ్యాసరూప ప్రశ్నల. అతి విషయాత్మకమైన అంటే కంటెంట్ పూర్తిగా అర్థమైతేనే చేయగలిగేది. లక్ష్యాత్మక ప్రశ్నలు కాదండి, బహుళైచ్ఛిక ప్రశ్నలు కాదు, వ్యాసరూప ప్రశ్నలు కూడా కాదు, జతపరచుట అన్నట్టు. ఇటు ఏ బ్లాక్ లాగా ఏ ఇస్తాము, బి ఇస్తాము. ఇక్కడ మనము ఏలో ఉన్నవి బిలో రిలేటెడ్గా ఉంటాయి కదా, బి ఆన్సర్స్. ఇలా మనము ఏలో ఉన్నవి బిలో తెలిస్తేనే మనం ఆన్సర్ చేయగలుగుతాం. విషయం అనేది అర్థమైతేనే చేయగలుగుతాం కాబట్టి జతపరచుట. 4th ఆన్సర్ జతపరచుట. 5th క్వశ్చన్ ఆన్సర్, పిల్లల సర్వతోముఖాభివృద్ధికి సంబంధం ఉన్న అన్ని విషయాలను మూల్యాంకనం చేయడం. పిల్లలతో సర్వతోముఖాభివృద్ధికి సంబంధం ఉన్న అన్ని విషయాలను మూల్యాంకనం చేయడం. ఇక్కడ చూడండి, అన్ని అని మెన్షన్ చేశారు, సర్వతో అని అన్నారు కాబట్టి ఫస్ట్ది పరీక్ష ద్వారా అన్ని విషయాలు మూల్యాంకనం చేయగలుగుతామా? నో. నిరంతర మూల్యాంకనం అంటే సిసిఈ, నిరంతర సమగ్ర మూల్యాంకనం. కానీ ఇక్కడ సమగ్ర లేదు, నిరంతర అని ఉంది కాబట్టి ఇది కూడా రాంగ్. ప్రారంభ పరీక్ష వల్లనే విద్యార్థి యొక్క సర్వతోముఖ అభివృద్ధి మనం అన్ని విషయాల మూల్యాంకనం చేయలేం, ఇది కూడా రాంగ్. ఇక్కడ చూడండి, సమగ్ర మూల్యాంకనం అంటే మొత్తం అన్ని విషయాల మూల్యాంకనం. అంటే అతని యాక్టివిటీస్ అన్ని, స్టడీలో, యాక్టివిటీస్లో, క్లాస్ రూమ్లో ఏ విధంగా ఉంటాడో, సర్వతోముఖ అభివృద్ధి, అన్ని విషయాల పట్ల అవగాహన కలిగేది సమగ్ర మూల్యాంకనం. కాబట్టి 5th ఆన్సర్ 4. నెక్స్ట్ 6th క్వశ్చన్ ఆన్సర్, సంగ్రహాత్మక మూల్యాంకనంలో వేటిని సాధనాలుగా ఉపయోగించుకుంటాం? సంగ్రహాత్మక మూల్యాంకనంలో వేటిని సాధనాలుగా వినియోగించుకుంటాం? ఫస్ట్ సంగ్రహాత్మక మూల్యాంకనం అంటే ఏంటో తెలియాలి. అంటే నిర్మాణాత్మక మూల్యాంకనం అంటాం, సమ్మేటివ్ అంటే సంగ్రహణాత్మక మూల్యాంకనం అని అంటాం. మరి సంగ్రహాత్మక మూల్యాంకనం ఎప్పుడు యూజ్ చేస్తాం అంటే విద్యార్థుల యొక్క వార్షిక ప్రగతిని తెలియజేయడానికి మనము సంగ్రహాత్మక మూల్యాంకనం నిర్వహిస్తాం. ఒక అకాడమిక్ ఇయర్లో 2 సమ్మేటివ్లు యూజ్ చేస్తాం, SA1, SA2 అని కదా. మరి వాటి ద్వారా మనం దేన్ని సాధనాలుగా వినియోగించుకుంటామో చూద్దాం. రాత పరీక్ష, మౌఖిక పరీక్ష, మదింపు, 192. సంగ్రహాత్మక మూల్యాంకనంలో రాత పరీక్ష అండ్ మౌఖిక పరీక్ష.
రాత రూపంలో మార్క్స్ ఉంటాయి, మౌఖిక రూపంలో మార్క్స్ ఉంటాయి. కాబట్టి 192 ఆన్సర్ ఇస్ 7th క్వశ్చన్ ఆన్సర్. క్వశ్చన్: పిల్లలు అభ్యసన ప్రక్రియలో పాల్గొని నేర్చుకునేటప్పుడు వారిని పరిశీలిస్తూ తన బోధనా విధానాన్ని మార్పు చేసుకోవడానికి తీసుకునే జాగ్రత్తలు, చర్యలు. పిల్లలు అభ్యసన ప్రక్రియలో పాల్గొని నేర్చుకునేటప్పుడు వారిని పరిశీలిస్తూ తన బోధనా విధానాన్ని మార్పు చేసుకోవడానికి తీసుకునే చర్యలు ఏంటో చూద్దాం. అభ్యసన కొరకు మదింపు, అభ్యసన జరిగేటప్పుడు మదింపు, అభ్యసనం యొక్క మదింపు, పైవన్నీ. మరి ఏంటిది ఆన్సర్? అభ్యసనం కొరకు మదింపు, అభ్యాసం జరిగేటప్పుడు మదింపు, అభ్యాసం యొక్క మదింపు అంటే ఏంటో మనకు తెలియాలి ఫస్ట్. అవి తెలిస్తేనే మనకు ఆన్సర్ వస్తుంది. అభ్యసనం కొరకు మదింపు అంటే దీనినే ఏమంటారంటే నిర్మాణాత్మక మదింపు అని అంటాం. అంటే ఇక్కడ చూడండి, నిర్మాణాత్మక మదింపు, దీనినే అభ్యాసం కొరకు మదింపు అంటారు. ఇది ప్రధానంగా ఉపాధ్యాయ నిర్మితం. దీనిని బోధనా సమయంలో నిర్వహించడం జరుగుతుంది. దీన్ని ఎప్పుడు బోధన సమయంలో నిర్వహించడం జరుగుతుంది. దీనిని సంవత్సరానికి 4 సార్లు అనగా FA1, FA2, FA3, FA4లుగా నిర్వహిస్తారు. ప్రతి నిర్మాణాత్మక మదింపును 50 మార్కులకు నిర్వహించడం జరుగుతుంది. ఆ 50 మార్కులు ఏంటి అని అంటే 4 అంశాలుగా ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుంది. ఏంటిది? ఫస్ట్ది విద్యార్థి ప్రతిస్పందన భాగస్వామ్యం, సెకండ్ రాతాంశాలు, థర్డ్ ప్రాజెక్టులు, 4th స్లిప్ టెస్టులు అంటే లఘు ప్రశ్నలు. మరి విద్యార్థి యొక్క ప్రతిస్పందన, విద్యార్థుల యొక్క రెస్పాన్స్కి ఎన్ని మార్క్స్ ఉంటాయి? 10 మార్క్స్ ఉంటాయి. 10 మార్క్స్ అంటే 20% వెయిటేజ్. సెకండ్ రాతాంశాలకి ఎన్ని మార్క్స్ ఉంటాయి? 10 మార్క్స్ ఉంటాయి, వెయిటేజ్ 20%. మరి విద్యార్థుల యొక్క ప్రాజెక్టు పనులకు 10 మార్క్స్ ఉంటాయి, వెయిటేజ్ 20%. స్లిప్ టెస్ట్, ఇప్పుడు FA2, FA1 ఎగ్జామ్స్ రాస్తారు కదా, ఆ స్లిప్ టెస్ట్ మార్కులు ఎన్ని ఉంటాయి? 20 మార్క్స్ ఉంటాయి, వెయిటేజ్ 40%. ఇక్కడ చూడండి, 10 + 10 20, 20 + 10 30, 30 + 20 50, 50 మార్క్స్, 20 20 40, 40 60, 60 100% వెయిటేజ్. కాబట్టి ఇక్కడ మనని క్వశ్చన్ ఏమడిగారు? బోధనా సమయంలో నిర్వహించడం జరుగుతుంది. ఈ క్వశ్చన్ అడిగారు. ఇక్కడ చూడండి, సెవెంత్ క్వశ్చన్: పిల్లల అభ్యసన ప్రక్రియలో పాల్గొని నేర్చుకునేటప్పుడు వారిని పరిశీలిస్తూ తన బోధన విధానాన్ని మార్పు చేసుకోవడానికి తీసుకునే చర్యను ఏమంటారంటే అభ్యసనం కొరకు మదింపు, నిర్మాణాత్మక మూల్యాంకనం. ఓకే, నెక్స్ట్ 8th క్వశ్చన్: పిల్లల మార్కులు గ్రేడ్ల రూపంలో ప్రదర్శితమయ్యేది. పిల్లలు మార్కులు గ్రేడ్ల రూపంలో ప్రదర్శితమయ్యాయి. 1 అభ్యాసం కొరకు మదింపు, అభ్యాసం జరిగేటప్పుడు మదింపు, అభ్యాసం యొక్క మదింపు, పైవన్నీ. 8th క్వశ్చన్ ఆన్సర్ అభ్యాసనం యొక్క మదింపు. మరి అభ్యాసనం కొరకు మదింపు అంటే ఏం చెప్పుకున్నాం? నిర్మాణాత్మక మూల్యాంకనం అంటే నిర్మాణాత్మక మదింపు అని చెప్పాం. మరి అభ్యాసం యొక్క మదింపు అంటే ఇదేంటిది? మార్కులు గ్రేడ్ల రూపంలో ప్రదర్శితం అవుతుందట. మరి దీని ఆన్సర్ ఏంటిది? అభ్యాసనం యొక్క మదింపు అంటే సంగ్రహణాత్మక మదింపు. దీనినే అభ్యాసన యొక్క మదింపు అంటారు. ఇది ప్రామాణికమైనది. విద్యా ప్రమాణాలను ఎంతవరకు సాధించామో తెలుసుకోవడానికి. అంటే విద్యా ప్రమాణాలు అంటే ఏంటి? గ్రేడ్లు, ర్యాంకులు. మన క్వశ్చన్ ఏమడిగారు? మార్కులు, గ్రేడ్లు కదా. విద్యా ప్రమాణాలను ఎంతవరకు సాధించామో తెలుసుకోవడానికి చేస్తున్న మదింపును సంగ్రహణాత్మక మదింపు లేదా అభ్యాసం యొక్క మదింపు అంటాం. ఇదేమో అభ్యాసనం యొక్క మదింపు, ఇదేమో అభ్యాసనం కొరకు మదింపు. గుర్తుంచుకోవాలి. ఇప్పుడు మన ఆన్సర్ ఏంటి? పిల్లల మార్కులు గ్రేడ్ల రూపంలో ప్రదర్శితమయ్యేది అభ్యాసనం యొక్క మదింపు. ఆన్సర్ 3. 9th క్వశ్చన్: 1-2 తరగతుల మూల్యాంకనానికి ప్రశ్నాపత్ర తయారీలో కఠినంగా అడగవలసిన ప్రశ్నల శాతం. 1-2 తరగతుల మూల్యాంకనానికి ప్రశ్నపత్ర తయారీలో కఠినంగా అడగవలసిన ప్రశ్నల శాతం. 9th క్వశ్చన్ ఆన్సర్ 3, 25%. కఠినంగా అడగవలసిన ప్రశ్నలు 25% అండి. మీడియంగా అడగవలసినవి 50%, మళ్ళీ వెరీ లో అడగాల్సినవి 25%. ఈ విధంగా ఉంటుంది. 10th క్వశ్చన్: పరీక్షించదలిచిన అన్ని పాఠ్యాంశాలను అన్ని అంశాలను పరీక్షించే ప్రశ్నలుండుట. పరీక్షించదలిచిన అన్ని పాఠ్యాంశాలను అన్ని అంశాలను పరీక్షించే ప్రశ్నలుండుట.
దాన్ని ఏమంటాం? విశ్వసనీయతన, ఆచరణాత్మకన, వ్యాకరణకృతన, సమగ్రతన. ఆన్సర్ ఈస్ 4 సమగ్రత. ఇక్కడ అన్ని అంటేనే సమగ్రత. ఇది ఒకటి ఖచ్చితంగా గుర్తుంచుకోండి. ఓకేనా? ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి.